హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ తుది అంకానికి దగ్గరగా వచ్చింది. ఇంకా రేపటితో ఓటింగ్ పోల్స్ అనేవి పూర్తి కావడం జరుగుతుంది. శుక్రవారం నైట్తో ఈ ఓటింగ్ పోల్స్ అనేవి పూర్తయిపోతాయి. ఇప్పటి వరకు అందిన డేటా సమాచారం ప్రకారం 100% మనది అన్అఫిషియల్ డేటా ప్రకారం, అన్ని సైట్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మాత్రం వన్ సైడ్ విన్నర్ కళ్యాణ్ గారే. బిగ్ బాస్ వన్ సైడ్ విన్నర్ కళ్యాణ్ గారే. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ ఖచ్చితంగా కళ్యాణ్ గారే. ఎందుకంటే ఆయనకి పోటీ ఇవ్వడానికి కూడా ఎవరు దరిదాపుల్లో లేరు, ఇది ఖచ్చితం. ఎందుకంటే ఆయన ఓటింగ్ ప్రభంజనం అంత భయంకరంగా ఉంది. ఆయన ఓటింగ్ వన్ సైడ్ వార్ లాగా జరుగుతుంది. ప్రభాస్ అసలు కళ్యాణ్ని ఆపే వారైతే లేరు. ఎందుకంటే అంత అద్భుతంగా గేమ్ ఆడడం కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, అమాయకత్వం కానీ జనాలకు బాగా నచ్చింది. అందుకోసం ఆయన గురించి బయట అభిమానులు, బిగ్ బాస్ అభిమానులు చాలామంది పోరాడుతున్నారు. వాళ్ళ యొక్క ఆశలు నెరవేరబోయే టైం వచ్చింది. కాబట్టి 100% అయితే అన్అఫిషియల్ పోల్స్ ప్రకారం మాత్రం కళ్యాణ్ మాత్రమే విన్నర్. ఎందుకంటే ఆయన దరిదాపులో కూడా ఎవరు లేరు కాబట్టి మనం పక్కాగా చెప్పొచ్చు. కాకపోతే అఫీషియల్ డేటా ప్రకారం మాత్రం మనం చెప్పలేం. ఇదే అన్అఫిషియల్ డేటా మాత్రమే. అఫీషియల్ డేటా వచ్చేసి బిగ్ బాస్ దగ్గర ఉంటుంది. కళ్యాణ్ ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ వచ్చేసి 42%. ఆయన 2 వీక్స్ నామినేషన్లో జోన్లోనే లేడు, ఎలిమినేషన్ నామినేషన్ జోన్లోనే లేడు. అట్లాంటి కళ్యాణ్కి ఇంత పెద్ద ఓటింగ్ శాతం అంటే ఇది వన్ సైడ్ వార్ కింద లెక్కేసుకోవాలి. కళ్యాణ్ ప్రభంజనం మొదలైంది. మొత్తానికి రేపటి శుక్రవారం నైట్తో ముగియబోతుంది బిగ్ బాస్ విన్నర్ అనేది. కానీ నాకు తెలిసినంతవరకు అన్ని ఓటింగ్ లైన్ల ప్రకారం చూసినా, ఏ ఓటింగ్ లైన్ల ప్రకారం చూసినా కళ్యాణ్ని ఖచ్చితంగా విన్నర్ చేయాల్సి ఉంటుంది బిగ్ బాస్. కానీ అన్అఫిషియల్ డేటా ప్రకారం మరి వాళ్ళు తనుజాని విన్నర్ చేస్తారా అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు తనుజ కళ్యాణ్ దరిదాపులకు కూడా రాలే. వాస్తవం చెప్పాలంటే ఓటింగ్లో వచ్చేసి తనుజ వచ్చేసి కళ్యాణ్ ఓటింగ్ దరిదాపులో కూడా రాలే. ఎందుకంటే కళ్యాణ్ ఓటింగ్ వచ్చేసేసి 43%తో ఫస్ట్ పొజిషన్లో ఉండు. ఇది ఖచ్చితమైన డేటా ఫ్రెండ్స్, ఇది ఖచ్చితమైన డేటా, 100% డేటా. ఇది 43%తో కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉండు. కాబట్టి ఖచ్చితంగా కప్పు విన్నర్, వన్ సైడ్ విన్నర్ కళ్యాణ్. తర్వాత వచ్చేసి తనుజ ఓటింగ్ వచ్చేసి 30%. అంటే 13% తేడా ఉంది. ఒక్క రోజులో 13% ఆమె తీసుకురావాలంటే ఓటింగ్ అది అసంభవం. ఎందుకంటే 2-3%కే 3 days 4 days క్రాస్ కావాలంటేనే కష్టం. అట్లాంటిది 13% తేడా. అంటే ఆ కళ్యాణ్కి తనుజకి వచ్చేసి 13% తేడా అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇది వన్ సైడ్ విన్నర్గా ప్రకటించడం అవుతుంది. కాబట్టి కళ్యాణ్ ఈసారి బిగ్ బాస్ విన్నర్. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి తనుజ గారు ఉంటారు. థర్డ్ పొజిషన్ వచ్చేసి ఇమానియల్ అందించిన ఎంటర్టైన్మెంట్ అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్. లాస్ట్ 2 days మీరు చూసినట్టయితే అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించిండు. హౌజును మొత్తం ఉర్రూతలిగుంచిండు. ఒక అత్త క్యారెక్టర్ అయితేంది, ఒక జాతకాలు చెప్పే క్యారెక్టర్ అయితేంది, అసలు కడుపుబ్బ నవ్వలేక చచ్చిపోయినాం అందరం. అంత అద్భుతంగా చేయడం జరిగింది. కానీ ఇమానియల్కు మాత్రం ఓటింగ్ అనేది లేదు. వీళ్ళిద్దరు దరిదాపుల్లో కూడా ఇమానియల్ లేడు, ఓటింగ్ అనేది లేదు. థర్డ్ పొజిషన్ కూడా కాదు. వీళ్ళ ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి పోటీ లేనంటే తనుజకి కళ్యాణ్కి అసలు దరిదాపులో కూడా ఎవరు లేరు. తనుజకి దరిదాపులో కూడా ఎవరు లేరంటే ఇప్పుడు 12% అంటే ఇక వాళ్ళ ఓటింగ్ యాడ్ వస్తుంది ఫ్రెండ్స్. 40% బీట్ కావాలంటే ఒక్క రోజులో అది సంభవం అంటే అసంభవమే. తర్వాత డిమాండ్ ఫాన్ 4th స్టేజ్ 11%తో ఈయన ఉండు కూడా ఈ వీక్ గేమ్ సూపర్గా ఆడడం జరిగింది. ఎక్సలెంట్గా 4 stars సాధించడం, గేమ్స్ సూపర్గా ఆడడం. ఈ గేమ్ ఏదేదో ఫస్ట్ బిగ్ బాస్ ఎంటర్ అయినప్పటికాంచి ఒక 2 weeks మాత్రం ఎక్సలెంట్ గేమ్ ఆడిండు. తర్వాత
ఎందుకంటే ఫస్ట్ వీక్ సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత 2 వీక్స్ ఈయన డైరెక్ట్గా కావడం జరిగింది ఈయనే. కానీ లాస్ట్కి వచ్చేసరికి మొత్తం గేమ్ అంతా పోయింది. రితు చౌదరితో ఈయన ఉన్న ప్రవర్తన అంతా చేపట్టి గేమ్ అంతా పోయింది. రితు చౌదరి ఎలిమినేషన్ అయిన తర్వాత మళ్ళీ గేమ్ ఓపెన్ అయింది. గేమ్ అయితే అద్భుతం. అసలు ఇదేదో ఫస్ట్ కంచి ఆడినట్టయితే డిమాండ్ పవన్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉండేవి. కానీ ఆయన చేతులారా ఆయన అంతటా ఆయన చేసుకుంటూ ఇంకా అది ఎవరేం చేయలేరు. ఫ్రెండ్షిప్ మాయలో పడి డిమాండ్ పవన్ తన కప్పుని అర్పించేశాడు ఒక విధంగా చెప్పాలంటే. ఇంకా సంజన గారు ఈమె గురించి చెప్పుకోవాలంటే కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే పోటీలో లేనట్టే, ఉన్న పోటీలో లేనట్టే. ఈమె 4%తో ఈమె లాస్ట్ పొజిషన్లో ఉంది. లాస్ట్ పొజిషన్ వచ్చేసి 4%. చాలా తక్కువ ఓటింగ్ సంజన గారికి జరిగే ఓటింగ్. ఎందుకంటే పోయిన వీక్ 16%, ఈ వీక్ 4% అంటే ఎంత తక్కువ చూడండి. మొత్తానికైతే వన్ సైడ్ విన్నర్గా కళ్యాణ్ గారు నమోదు కావడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే రేపడితే ఇంకా కళ్యాణ్కే ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం కళ్యాణ్కే పెరుగుతుంది మిగతా వారికంటే కూడా. తనుజకి కొద్దిగా తగ్గింది, ఇంకా 32 ఉండే 30% వచ్చింది. కానీ కళ్యాణ్ ఓటింగ్ మాత్రం పెరుగుతుంది. దీన్ని బట్టి కూడా మనం ఒక అంచనాకి రావచ్చు. కళ్యాణ్ వన్ సైడ్గా డిసైడ్ అయిపోయింది విన్నర్. కానీ కాబట్టి కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు. గేమ్ విషయంలో అయితే ఏంది, అన్ని విషయాలు అయితే ఏంది. ఆయన ఫస్ట్ కొన్ని రోజుల వరకు చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది హౌస్లో. తర్వాత నిలబడడం, పోరాడడం, గట్టిగా కప్పు కోసం నిలబడడం, ఆయనని అందరూ అభినందించడం, వాళ్ళ తల్లిదండ్రులు హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానాలు ఆయన్ని ఇప్పుడు కప్పు దగ్గరికి తీసుకుని వెళ్ళేవి. కాబట్టి ఆయన ఎంత మంచిగా గేమ్ ఆడాడో అంతే మంచిగా అందరితో హౌస్లో ఉండడం, డిమాండ్ పవన్తో ఫ్రెండ్లీగా ఉండడం, ఇమాన్యుయల్తో ఉండడం, తనుజతో చాలా దగ్గరగా ఉండడం. ఇంకా తనుజకి ఇంకా వన్ సైడ్ ఉండు, కానీ తనుజకి దగ్గర లేకపోతే ఇంకెక్కువ ఓటింగ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఈయన తనుజ దగ్గరగా ఉంటుండు అన్న ఒక అభద్రతా భావం ఉంది జనాల్లో. కాకపోతే వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటుండు. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కెరియర్ పరంగా తనుజ ఆల్రెడీ చెప్పింది, నేను ఎవరికి కలవకపోవచ్చు, ఎందుకంటే నా కెరియర్ చాలా బిజీగా ఉంటుంది, నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, నాకు వచ్చిన అవకాశాలు నేను ఉపయోగించుకోవాలని తనుజ చెప్పడం. ఎందుకంటే ఆమె సీరియల్. అంతేకాకుండా కళ్యాణ్ కూడా, నేను కూడా జాబ్కు ఒకవేళ సినిమా అవకాశాలు వస్తే మాత్రం, అంటే ఇండస్ట్రీ అవకాశాలు, అంటే టీవీ అవకాశాలు అయితే ఏంది, సినిమా అవకాశాలు, టీవీ అవకాశాలు వచ్చినట్టయితే, అంటే కెరియర్ బాగా బిజీగా ఉండేటట్టు నాకు అవకాశాలు వస్తే, 1-2 కాకుండా, 1-2 వస్తే వేస్ట్, మళ్ళీ నా లైఫ్ గ్రోత్ ఉండదు. ఒకవేళ బాగా బిజీ ఉండే అవకాశాలు వస్తే మాత్రం నేను ఆర్మీకి వెళ్ళా. ఒకవేళ నాకు అవకాశాలు లేకుండా ఉంటే మాత్రం ఆర్మీకి వెళ్ళిపోతా, అక్కడనే జాబ్ చేసుకుంటా, హాయిగా ఉంటా అని చెప్పి కళ్యాణ్ చెప్పడం అసలు అద్భుతంగా ఉంది. మొత్తానికి జై జవాన్ కప్పు కొట్టబోతుండు, అందరూ రెడీగా ఉండండి. ఆదివారం రోజు అద్భుతమైన, శనివారం రోజు ఆదివారం రోజు అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలామంది సినీ సెలబ్రిటీస్ రాబోతున్నారు. అంతేకాకుండా 3rd పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇంత మనీ అనే ఆఫర్ చేస్తారు. కాబట్టి 2nd పొజిషన్, 3rd పొజిషన్, 1st పొజిషన్ వీళ్ళకి మనీ ఆఫర్ చేస్తారు. కానీ కళ్యాణ్ మన ఇమాన్యుయల్ మాత్రం మనీ ఒకవేళ ఆఫర్ చేస్తే తీసుకొని రావడం బెస్ట్ పని. ఎందుకంటే ఆయన విన్నర్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి డిమాండ్ పవన్కి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 10 lakhs వరకు ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది డిమాండ్ పవన్కి కూడా, చెప్పలేం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.